Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఈ వీడియోలో వచ్చేసరికి పెందుర్తి నియోజకవర్గం గురించి చూద్దాము. పెందుర్తి వచ్చేసి అనకాపల్లి పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అనకాపల్లి జిల్లా ముందు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. ఇది కూడా జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గం అని చెప్పొచ్చు. దాదాపు 70,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉంటారు. కొప్పుల వెలం వచ్చేసి 62,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. యాదవ సామాజిక వర్గం కూడా 33,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గవర సామాజిక వర్గం 20,000 మంది దాకా ఉన్నారు. ఎస్సీలు దాదాపు ఎస్టీలు రెండు కలిపి 20,000 దాకా ఉన్నారు. ఎస్సీలు వచ్చేసి 15,000, ఎస్టీలు ఒక 2-3,000 ప్లస్ ఎస్సీ మాదిగ వచ్చేసి ఒక 2-3,000. సో మొత్తం 20,000 దాకా ఉన్నారు. గౌడ సామాజిక వర్గం 9,000 దాకా ఉన్నారు. ముస్లింలు 6,000 ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం 8,000 ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసి కాపు సామాజిక వర్గాన్ని, కొప్పుల వెలం సామాజిక వర్గాన్ని అని చెప్పొచ్చు. గత చాలా ఎన్నికల నుంచి కూడా ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నారు. యాదవులు కూడా నెంబర్ ఎక్కువగానే ఉంది. ఈ నెంబర్ గెలుపోటముల్ని శాసిస్తా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేనకు వెళ్లడంతో అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ కాబట్టి ఆయన ఇటు సైడ్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో తిప్పాల గురుమూర్తి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 18,150 ఓట్లతో 7.2% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు నియోజకవర్గ పునర్విభజన జరగకముందు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు ఉండేటివి. దాని తర్వాత ఈ నియోజకవర్గం విడిపోయిన తర్వాత కొన్ని గాజువాకలో గెలపడం జరిగింది. సో నియోజకవర్గం చిన్నగా అయిందని చెప్పొచ్చు. 2009లో పంచకర్ల రమేష్ బాబు గారు పీఆర్పీ తరఫున 3,200 ఓట్లతో 2% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో బండారు సత్యనారాయణ గారు టీడీపీ పార్టీ నుంచి 18,650 ఓట్లు 10.2% మార్జిన్తో గెలవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు జనసేనతో పొత్తు కావచ్చు, లేకుంటే మోడీ గారి వేవ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వేవ్ కావచ్చు, ఆ నియోజకవర్గంలో అప్పుడు అంత మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. 2019లో అన్నంరెడ్డి అదీప్ రాజు గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 29,000 భారీ మెజారిటీతో దాదాపు 17% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఓట్లు చీల్చడము, జగన్ గారి వేవ్ అది ఫుల్ గా ఉండడం కూడా ఈ మెజారిటీకి కారణం అని చెప్పొచ్చు. సో గత 4 ఎన్నికల నుంచి చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి పీఆర్పీ, ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ. సో 4 పార్టీలకి సమానంగా అవకాశాలు ఇచ్చిందని చెప్పొచ్చు. ఈసారి జనసేన పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు 5వ సారి గెలవగలుగుతారా, 5వ పార్టీ అవుతుందా, లేకుంటే ఇంకొక పార్టీ వైఎస్ఆర్సీపీ తిరిగి 2వ సారి గెలవబోతుందా అనేది చూడాలి. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీ కూటమిగా చూసుకుంటే దాదాపు 93,000 రావడం జరిగింది. సో 7,000 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ విడివిడిగా పోటీ చేస్తే ఎప్పుడు ఇదే రిజల్టే వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన కన్నా పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఆసక్తికరంగా మారచ్చు. నిన్న వీడియోలో కూడా చెప్పినట్టు ఏదైనా నియోజకవర్గంలో ఒక 5-6 వేలు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఎడ్జ్ ఉంటే అవి టైట్ జోన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత కానీ, లేకుంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కానీ ఇవన్నీ వర్కౌట్ అయితే ఆ 5-6 వేలు పోయే అవకాశాలు ఉన్నాయి. అదే ఎన్డీఏ కూటమి గానీ అదనంగా ఉన్నాయంటే ఆ పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ లో ఆ 10,000 ఓట్ల దాకా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ నియోజకవర్గాలన్నీ వెరీ టైట్ జోన్ లోకి పెట్టొచ్చు. సో టీడీపీకి దాదాపు 71,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకి 20,000 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 2,200 ఓట్లు వచ్చినాయి. సో ఈ నియోజకవర్గంలో 7,000 దాకా వైఎస్ఆర్సీపీకి అదనంగా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన తిప్పాల గురుమూర్తి రెడ్డి గారు. ఈయన రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం వల్ల ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈయన పంచకర్ల రమేష్ బాబు గారు. ఈయన 2009 నుంచి 14 వరకు పీఆర్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గంలో. తిరిగి ఈయన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో ఈ క్యాండిడేట్ పలు పార్టీలు మారుకుంటూ వచ్చినారని చెప్పొచ్చు. సో 2014లో 2012లో ఎప్పుడైతే పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైందో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలో యలమంచలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓడిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ రాదు అని తెలుసుకున్న తర్వాత జనసేనలోకి వచ్చారు. సో ఈ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు మారారని చెప్పొచ్చు. ఇంకా బీజేపీ, కాంగ్రెస్ అవి ఎట్లాగో వాళ్ళకి 1% కూడా ఓట్లు లేవు కాబట్టి ఆ పార్టీలోకి పోలేదు అనుకుంటా. లేకుంటే
ఏదైనా ఒక 5% ఓట్లున్న పార్టీ ప్రతి పార్టీలోకి మారుతా ఉంటాడు. ఈసారి గన్నా నెక్స్ట్ టైమ్ జనసేనలో టికెట్ రాకుంటే మళ్ళా జగన్ గారి దగ్గరికొస్తారు. లేకుంటే టీడీపీలోకెళ్తారు. లేకుంటే బీజేపీలోకైనా ఎళ్తాడు. సో, ఇంత జంపింగ్ జిపాంగుల్ని మనం చూస్తా ఉండొచ్చని చెప్పొచ్చు. నెక్స్ట్ బండారు సత్యనారాయణ మూర్తి గారు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన ఈ నియోజకవర్గంలో మంచి పట్టే ఉందని చెప్పొచ్చు. కానీ ఈయన ఎక్కువగా పేపర్ పులి అని చెప్పుకుంటా ఉంటారు. సో, నియోజకవర్గంలో జరిగే క్రియాశీలకంగా రోడ్డు మీద తిరిగేదానికన్నా పేపర్‌లోనే ఎక్కువ కనపడతా ఉంటాడు. సో, ఈ నియోజకవర్గంలో ఈయన్ని తీసేసి ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా ఎంపీ క్యాండిడేట్‌కి దాదాపు 10,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో అధికంగా వచ్చినాయి. ఎమ్మెల్యే 30,000 ఓట్లతో ఓడిపోతే ఎంపీకి 20,000 ఓట్లు నెగెటివ్ అయ్యాయని చెప్పొచ్చు. సో, ఈయన మీద ఫుల్ నెగటివిటీ ఉన్న కారణంగా ఈయనని ఎత్తుకొని పోయి మాడుగుల నియోజకవర్గంలో ఏశారు. ఇప్పుడు అక్కడ కూడా అది టఫ్ సీటే అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్నంరెడ్డి అదీప్ రాజు గారు. ఈయన 2019లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన చాలా చిన్న వయసు. దాదాపు 32 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు రెండోసారి తన లక్‌ని చూసుకుంటా ఉన్నాడని చెప్పొచ్చు. నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. బాగా చదువుకున్న వ్యక్తి కావడం వల్ల ఈ నియోజకవర్గంలో ఈయనకి డీసెంట్ నేమే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికొచ్చేసి అదీప్ రాజు గారికి పాజిటివ్ అంశాలేందంటే, యువకుడు గావడం, మంచిగా చదువుకొని ఉండడము, జనాల్లోకి చొచ్చుకుపోయే తత్వం ఉండడము, ప్లస్ వైఎస్ఆర్‌సీపీ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఈయనకు పాజిటివ్ అంశాలు. పంచకర్ల రమేష్ బాబు గారికేంటంటే, ఆల్రెడీ ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, పక్క నియోజకవర్గం ఎలమంచిలి నుంచి ఒకసారి గెలుపొందడం గూడా ఈయనకి మంచి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోనే డీసెంట్ లీడర్‌గా ఉన్నారు. ఏమంటే ఈయనకి నెగెటివ్ అంశం ఏందంటే, ప్రతిసారి పార్టీలు మారుతా ఉంటాడు. సో, లాస్ట్ టైమ్ టీడీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, మళ్ళా నెక్స్ట్ టైమ్ టికెట్ టీడీపీకెళ్తే టీడీపీలోకెళ్ళడం ఇట్లా ఇన్ని జంపింగులు కాబట్టి ఈయన మీద క్రెడిబిలిటీ పోతా ఉందని చెప్పొచ్చు. ప్లస్ నియోజకవర్గ మార్పు గూడా ఈయన పెందుర్తిలో 2009లో గెలిచిన తర్వాత 2014లో యలమంచిలికి పోయి పోటీ చేసిండు. అక్కడ గెలిచిండు. రూలింగ్ గవర్నమెంట్‌లో 5 ఏండ్లు ఉన్నారు. 2019లో తిరిగి టీడీపీ నుంచి యలమంచిలిలో పోటీ చేసి ఓడిపోయిర్రు. దాని తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరి వైజాగ్ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దాని తర్వాత దానికి రాజీనామా చేసి జనసేన పార్టీలోకొచ్చిర్రు. సో, ఇన్ని జంపింగ్ జిపాంగుల వల్ల ఈయన క్రెడిబిలిటీ లాస్ అయిందని చెప్పొచ్చు. అదీప్ రాజు గారేందంటే కొద్దిగా లో లెవెల్ లీడర్‌షిప్ నుంచే పైకొచ్చారు. బాగా చదువుకున్నారు. యంగ్ లీడర్‌గా ఉన్నారు. ఇవన్నీ ఈయనకు పాజిటివ్ అంశాలు. నెగెటివ్ అయ్యే అంశాలేంటంటే అదీప్ రాజు గారికి పెద్దగా నియోజకవర్గంలో బలమైన అభివృద్ధి కార్యక్రమాలేం జరగలేదని చెప్పొచ్చు. క విశాఖని జిల్లాని విశాఖపట్నాన్ని ఆనుకొని ఉన్న నియోజకవర్గం కావడం వల్ల వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువుంటాయి. కానీ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేదని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ జనసేన, టీడీపీ పొత్తు కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని అయ్యే అవకాశాలున్నాయి. సో, ఈ నియోజకవర్గం కూడా కొద్దిగా ఒకలాంటిది అదే అని చెప్పొచ్చు. ఇంకొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో ఉండే అవకాశాలున్నాయి. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే టైట్ గానే ఉంటుంది సిట్యుయేషను. కానీ జనసేనకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్య కారణము టీడీపీ, జనసేన పొత్తే. పంచకర్ల రమేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని గాని, లేకుంటే జనసేనని గెలిపించుకోవాలని కానీ, లేకుంటే వైఎస్ఆర్‌సీపీని ఓడించాలని గాని, ఈ నియోజకవర్గంలో బలంగా ఏమీ లేవని చెప్పొచ్చు. జస్ట్ పొత్తుగన మినిమమ్ 95% వర్కౌట్ అయితే జనసేన గెలవచ్చు. లేకుంటే వైఎస్ఆర్‌సీపీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అదీప్ రాజు గారికి అంత నెగెటివ్ నేనేం మూట కట్టుకోలేదని చెప్పొచ్చు. ఈ 5 ఏళ్లలో జనాలకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు కాబట్టి, ఈ నియోజకవర్గంలో జనసేనకి టఫ్ పోటీనే ఇస్తా ఉన్నారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం జనసేనకి కొద్దిగా ఎడ్జ్ ఉంది. కానీ ఇంకా 10 రోజులుంది కాబట్టి ఏమైనా జరగొచ్చు. సో, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఈ ప్రిడిక్షన్‌తో మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.